పరిస్థితి. సో నిర్మాణాలకు సంబంధించి రుషికొండతో పోల్చుకుంటే ఇక్కడ ఎలా ఉన్నాయనేది కూడా నేను మళ్ళీ మీకు చూపిస్తాను. ఒకసారి ఈ మునక అనేటటువంటి అంశానికి సంబంధించి అసలు గతంలో ఏం జరిగింది అనేది ఒకసారి మీకు చూపిస్తా. ఒకసారి ఆ డాక్యుమెంట్స్ ప్లే చేయండి పీసీఆర్. ఇప్పుడు ఈ డాక్యుమెంట్ వచ్చేసి ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి ఒక తీర్పు కాపీ అనమాట. ఏం చేసింది అంటే ఇది మునక ప్రాంతం ఫ్లడ్ ప్లెయిన్స్ ఉన్నటువంటి ఏరియా, ఇది ఫ్లడ్ ఏరియా అని చెప్పేసి కోర్టులో కేసు వేస్తే ఎన్జిటి ఏం చేసిందంటే ఒక ముగ్గురుతోటి ఒక టీంకి ఫామ్ చేసింది. అందులో ఒక ఆయన వచ్చేసి ప్రొఫెసరు హైడ్రాలజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ బెంగళూరు, ఇంకొక ఆయన వచ్చేసి రివర్ కన్జర్వేటర్ కృష్ణా సెంట్రల్ డివిజన్, ఇంకొక ఇద్దరు అధికారులను ఇందులో పెట్టినటువంటి పరిస్థితి. 2016లో దీని మీద ఒక కమిటీని ఏర్పాటు చేశారు. సో ఆ రోజు ఇచ్చినటువంటి తీర్పు కాపీలో ఉన్నటువంటి ఆన్సర్ ఏంటి అంటే ది కమిటీ సబ్మిటెడ్ ఇట్స్ రిపోర్ట్ ఇన్ June 2000 అండ్ డెమోక్రేషన్ ఆఫ్ మ్యాక్సిమం ఫ్లడ్ లెవెల్ అండ్ ఫ్లడ్ ప్లెయిన్ ఆఫ్ రివర్ కృష్ణా నియర్ సిటీ ఆఫ్ అమరావతి. ది కమిటీ ఐడెంటిఫైడ్ ది ఆల్రెడీ మేడ్ ఆఫ్టర్ 2009 ఫ్లడ్స్ అండ్ అబ్జర్వ్డ్ దట్ ద సెడ్ ఫ్లడ్స్ కంటైన్డ్ విత్ ఇన్ ద బండ్ అలాంగ్ ద క్యాపిటల్ సిటీ. అంటే ఎక్కడ కూడా దీనికి సంబంధించినటువంటి వచ్చేటటువంటి అవకాశం లేదు. సో ఈ రివర్ కృష్ణాలో ఫ్లడ్డింగ్ వచ్చేటటువంటి పరిస్థితి లేదు. 1853 అలాగే 2009లో వచ్చినటువంటి కొన్ని ఫ్లడ్స్ వల్ల మాత్రమే ఆ ప్రాంతం మునిగింది, అది ఫ్లడ్ ఏరియా కాదు అని చెప్పేసి చాలా స్పష్టంగా ఇచ్చినటువంటి ఒక నివేదిక. దాని ప్రకారమే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఓకే చెప్పినటువంటి పరిస్థితి అమరావతి రాజధాని నిర్మాణానికి. అయినా సరే ఇంత క్లియర్ కట్గా అక్కడ ఉన్నా సరే ఇంకా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అది ఫ్లడ్ వచ్చేటటువంటి ఏరియా అని చెప్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఎలా చూడొచ్చు అంటారు సార్? మీకు ప్యానెల్లో సభ్యులకి అందరికీ నమస్తే సార్. సార్ వైఎస్ఆర్సీపీ నాయకులది ధోరణి ఆది నుంచి కూడా అమరావతి రాజధాని అన్నప్పటి నుంచి కూడా ఫస్ట్ జగన్మోహన్